ఓం శ్రీ మహాగణాధిపతే నమః. సెప్టెంబర్ 30వ తేదీ సోమవారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెప్టెంబర్ 30వ తేదీ సోమవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు ఎంతో అత్యద్భుతంగా ఉండబోతుందండి. అన్ని విషయాలలో కూడా ఎంతో చక్కగా కలిసి వస్తుంది. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిని విజయం వైపు తీసుకువెళ్ళగలుగుతారు. చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. సకాలంలో మీ పనులన్నిటిని పూర్తి చేసుకోగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపు వేగంతో పని చేయగలుగుతారండి. అంతేకాకుండా చక్కగా అనుకున్న దానికంటే ఎక్కువ సంపాదన కూడా ఉండగలుగుతుంది. ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా మీరు చేతి నిండా డబ్బునైతే సంపాదించుకోగలుగుతారు. ఊహించని స్థాయిలో ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. అనుకోని విధంగా ధనలాభం కలగటం, అనుకోని విధంగా మీకు ఏదైనా కలిసి రావటం, ఇది కూడా మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఆర్థిక వ్యవహారాల పట్ల మాత్రం కాసింత జాగ్రత్తగా మీరు వ్యవహరించవలసి ఉంటుందండి. అంటే ఏదైనా పర్వాలేదు, అందరూ మనవాళ్లే కదా అని ఎక్కడ పడితే అక్కడ మధ్యవర్తిత్వాలు వహించడం కానీ, ఎవరికైనా చేతికి డబ్బులు అందించడం కానీ ఇట్లాంటి విషయాలు చేయకుండా కొంతవరకు మీరు ఆర్థిక లావాదేవీల విషయాలలో కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఈరోజు ఎటువంటి సమస్య లేకుండా మీరు ఎంతో సంతోషంగా రోజునైతే గడపగలుగుతారు. ఆరోగ్య పరిస్థితులలో కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అంటే గతంలో ఏదైతే అనారోగ్య సమస్యలతో చిరుపాటి అనారోగ్య సమస్యలు ఏమైనా బాధించినప్పటికీ ఈరోజు మీరు వాటన్నిటి నుంచి బయటపడి చక్కటి రోజుగా మీ రోజునైతే గడపగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య కూడా సఖ్యత అనేది ఎంతో బాగుంటుందండి. అన్ని విధాలుగా కూడా మీరు చేసే ప్రతి పనికి, చేసే ప్రతి విషయంలోనూ కూడా మీ యొక్క ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వారి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభించడం, వారి నుంచి పూర్తి మద్దతు లభించడం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. కోరుకున్న విధంగా ప్రతి పనిలో కూడా విజయాన్ని అయితే సాధించగలుగుతారు. అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే ఆర్థికంగా లాభాలను అయితే పొందగలుగుతారండి. ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా అనుకోని విధంగా మీకు ధనం రావటం, మీరు అనుకుని ఒక 10% వస్తుంది అనుకున్న దగ్గర 20% లాభం రావడం, ఇట్లాంటివి కూడా మీకు జరగడం వల్ల మీరు మరింత సంతోషాన్ని అయితే పొందగలుగుతారండి. అయితే ఈరోజు కాసింత ఖర్చులను మాత్రం నియంత్రణలో ఉంచుకోవాల్సి ఉంటుందండి. అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్లకుండా, ఎవరు పడితే వాళ్ళు అడిగిన దానికల్లా మీరు తల ఊపకుండా, మీరు ఏదైతే చెయ్యాలి అనుకున్నారో దాని వరకు అత్యవసర ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రమే ఖర్చు చేయడం వల్ల, అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్లకుండా ఉండడం వల్ల ఏదైతే మీ లాభం, ఏదైతే మీరు చేతి నిండా డబ్బును సంపాదించుకుంటున్నారో అది పొదుపు రూపంలో ఉండటం కానీ, నిల్వ రూపంలో ఉండటం కానీ మీకు జరుగుతుందండి. అది కూడా మీకు రానున్న రోజులకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటుంది. అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుంది. బాధ్యతల పరంగా కూడా మీరు ఈరోజు ఒక మెట్టు పైనే ఉంటారండి. మీకు ఏదైతే బాధ్యతలు ఉన్నాయో, మీకు అంటే కుటుంబ బాధ్యతలైనా అయి ఉండొచ్చు, లేకపోతే వృత్తిపరమైన బాధ్యతలైనా అయి ఉండొచ్చు, ఏదైనా కూడా మీకు ఏదైతే బాధ్యతలు ఉన్నాయో ఆ బాధ్యతలను మీరు ఎంతో చక్కగా నిర్వర్తించగలుగుతారు. మీరు ఏది చేసినా కూడా అందరి మేలును కోరుకుని, మిమ్మల్ని మీద ఆధారపడిన వారు ఎవరైతే ఉన్నారో వారి మేలును కోరుకుని మీరు ప్రతి పనిని కూడా మీరు చేయటం వల్ల మీరు మరింతగా ఒక మంచి పేరును, మంచి గుర్తింపును సంపాదించుకోగలుగుతారండి. అంటే అందరి సంతోషాన్ని కూడా మీరు కోరుకుంటారు. అన్ని విధాలుగా కూడా అదృష్టం మీదే అన్నట్టు ఉంటుందండి. అన్ని రకాలుగా కూడా చక్కగా కలిసి వస్తుంది. మీదైన శైలిలో మీరు ప్రత్యేకత స్థానంలో అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఒక చక్కటి గుర్తింపును కూడా మీరు పొందగలుగుతారండి. అంటే మీ వ్యక్తిత్వం వలన అయినా ఉండొచ్చు, మీ మాట తీరు, మీ యొక్క ప్రవర్తన, సత్ప్రవర్తన, మీ యొక్క మంచి మాట, ఇవన్నీ కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానంలో మిమ్మల్ని నిలబెట్టే విధంగా ఈరోజైతే ఉండబోతుందండి. ఇక ఈ రాశిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారు, విద్యారంగంలో ఉన్నవారికి మీరు కాసింత ఎక్కువ శ్రమను, ఎక్కువ శ్రద్ధాసక్తులను మీ విద్య పట్ల చూపించాల్సి ఉంటుందండి. అంటే ఎక్కువగా సమయాన్ని వృధా చేయకుండా ఉండడం, ఎవరైనా ప్రలోభ పెట్టి స్నేహితులు కానీ ఇతర వ్యక్తులు కానీ మిమ్మల్ని ప్రలోభ పెట్టేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాసింత దూరం పెట్టడం,
మీ విద్య పట్ల మీరు శ్రద్ధాశక్తులను చూపించడం వల్ల మీరు కోరుకున్న స్థానాన్ని ఈరోజు సంపాదించుకునే అవకాశం ఉంటుందండి. మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, మీ గురువుల యొక్క ఆశీస్సులు మీకు మరింతగా మేలు చేయబోతున్నాయి. అన్ని విధాలుగా కూడా మీరు కోరుకున్న స్థానాన్ని అయితే సంపాదించుకోగలుగుతారు. కాసింత ఎక్కువ శ్రద్ధాశక్తులను అయితే ఈరోజు మీరు చూపించవలసి ఉంటుందండి. ఇక ఈ రాశిలో ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. అయితే కాసింత ఎక్కువ పని ఒత్తిడి, పని భారము అనేవి అయితే ఉంటాయండి. అయినప్పటికీ కూడా వాటిని పట్టించుకోకుండా మీరు ఎంతో పట్టుదలతో మీ పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అట్లా పూర్తి చేయడం వలన మీరు మీ పై అధికారుల నుంచి చక్కటి ప్రశంసలను పొందడమే కాకుండా మీ శ్రమకు తగిన వేతనాన్ని పొందగలుగుతారు. ఏదైతే అధిక శ్రమ పడుతున్నారో దానికి సంబంధించిన వేతనాన్ని కూడా ఈరోజు మీరు చేతికి అందుకునే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలంగా ఉండబోతుంది. ఇక ఈ రాశిలో ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో అందరికీ కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టే ముందు మాత్రం కాసింత ఆలోచించి మీ యొక్క ఎవరైతే శ్రేయోభిలాషులు ఉన్నారో ఎవరైతే మీ కుటుంబ సభ్యులు ఉన్నారో వారి నుంచి ఆలోచించి మీరు కొంతవరకు పెట్టుబడులు పెట్టడం వలన మీరు ఎక్కువగా లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. అంటే మీకు ఎందులో పెట్టుబడి పెడితే ఎంత లాభం వస్తుంది, ఏ విధంగా పెట్టుబడి పెట్టాలి, ఎంతవరకు దీని నుంచి మనం మంచి ఫలితాన్ని పొందగలం అనేది మీరు ఆలోచించుకుంటూ మీ మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సలహాలు కూడా తీసుకోవటం వల్ల అన్ని విధాలుగా కూడా మీకు ఈరోజు కలిసి వస్తుందండి. ఇక విదేశీ వ్యాపారం చేసే వారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారం అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. లాభాల బాటలో వ్యాపారం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగస్తులు నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారో వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. మీకు కాసింత శ్రమ పడితేనే మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం పొందే అవకాశం అయితే ఈరోజు మీ చేతికి రాబోతుందండి. కాబట్టి మీరు ఆ దారిలో మీరు కాసింత ప్రయత్నిస్తే మీకు మంచి శుభ ఫలితం అయితే లభించబోతుందండి. ఎవరైతే బదిలీల కోసం ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో మీకు కూడా అనుకూలమైన శుభకాలం అయితే ఈరోజు నడుస్తుంది. అన్ని రకాలుగా కూడా మీకు చక్కటి యోగదాయకమైన రోజుగా ఈరోజు ఉంటుందండి. ఇక ఈ రాశిలో ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. అనుకున్న విధంగా మీరు చక్కటి లాభాలను కూడా పొందగలుగుతారండి. మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా మీరు సంపాదించుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. ఇక ఎవరైతే చిరు వ్యాపారస్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా ముందుకు వెళ్తుంది. వ్యాపార విస్తరణ జరుగుతుంది. లాభాలను కూడా పొందగలుగుతారు. ఇక ఈ రాశిలో ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీ యొక్క బంధం మరింత బలపడుతుంది. మీరు ఏదో ఒక విషయం గురించి మీ ఇద్దరు చక్కగా ఆలోచించుకోవటం, అంతేకాకుండా దానిని ముందుకు తీసుకువెళ్ళటం, మీ యొక్క రానున్న రోజుల కోసం మీ ఆలోచనలను ముందుకు నడిపించడం, ఇట్లాంటివైతే ఒకరి కోసం ఒకరు అన్ని విధాలుగా కూడా ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకుంటారండి. మీరు చేసే ప్రతి పనికి కూడా మీ యొక్క భాగస్వామి, మీ జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారి యొక్క మద్దతు ఇవ్వడం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి యోగదాయకమైన రోజుగా ఉండబోతుంది. ఇక ఈ రాశిలో ఎవరైతే ప్రేమికులు ఉన్నారో ప్రేమ వ్యవహారంలో ఉన్న వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారం మరింతగా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులైన మహిళలకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పని భారం ఉన్నప్పటికీ కూడా మీరు సకాలంలో వాటిని బాధ్యతాయుతంగా పూర్తి చేసుకోగలుగుతారు. చక్కటి ప్రశంసలను పొందగలుగుతారండి. గౌరవప్రదమైన స్థానంలో మీరు చక్కటి వేతనాన్ని పొంది ప్రశాంతంగా మీ రోజునైతే మీరు గడుపుకోగలుగుతారు. ఇక వ్యాపారం చేసే మహిళలు ఎవరైతే ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీరు చక్కగా మీ వ్యాపారాన్ని ముందుకు నడిపించుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా మీకు కాలం కలిసి వస్తుంది. చక్కటి లాభాలతో మీ రోజును గడపగలుగుతారు. అన్ని విధాలుగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. చక్కటి యోగదాయకమైన రోజుగా ఉండబోతుంది. ఇక ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో రాజకీయ వ్యవహారాలు చేసేవారికి
ఈరోజు అనుకూలంగా ఉండటమే కాకుండా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, హోదాని పొందే అవకాశం కూడా మీకు లభించబోతుందండి. ఏదో ఒక మంచి పదవి రావడం కానీ, లేకుంటే మీకంటూ ఒక ప్రత్యేకమైన ఒక స్థానాన్ని ఇవ్వడం కానీ, ఒక గౌరవప్రదమైన పాత్రనివ్వడం కానీ మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మీరు చేసే ప్రతి పని కూడా అందరి మేలు కోరి చేయడం వల్ల మీకంటూ ఒక గుర్తింపును, ఒక చక్కటి హోదాను మీరు పొందగలుగుతారు. అన్ని విధాలుగా కూడా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. చక్కటి యోగదాయకమైన కాలంగా ఈ రోజైతే మీకు ఉండబోతుంది. ఇక ఎవరైతే ఆస్తి వ్యవహారాలు, లావాదేవీలు, స్థిర చరాస్తులు కొనుగోలు చేసుకోవాలి, లేకపోతే వాటి నుంచి కొంతవరకు కొన్నిన వాటి గురించి కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అని ఎవరైతే సతమతమవుతున్నారో అటువంటి వారందరికీ చక్కటి తీర్పులు రావడం కానీ, ఆ దిశగా ఏదైనా మంచి మార్పులు జరగడం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా నిర్ణయాలు రావటం కానీ మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మొత్తం ఎంతో అనుకూలంగా, యోగదాయకంగా కలిసి వచ్చే కాలంగా ఉంటుందండి. ప్రతి పనిని కూడా మీరు కోరుకున్న విధంగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. చక్కటి ఆర్థిక లావాదేవీలను కూడా జరపగలుగుతారు. చేతి నిండా డబ్బును సంపాదించుకుని ప్రశాంతంగా రోజును కుటుంబ సభ్యులతో గడపగలుగుతారు. కోరుకున్న విధంగా అన్ని పనులను పూర్తి చేసుకోగలుగుతారు. అన్ని విధాలుగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇంకా ఈ రాశివారు ఇంకా అనుకూలమైన శుభ ఫలితాలను పొందడం కోసం, మీరు కోరుకున్న విధంగా శుభ ఫలితాలను పొందడం కోసం, ఆకలితో ఉన్న వారికి, నిరుపేదలైన వారికి మీ స్తోమతకు తగ్గట్టుగా ఒక్కరికి కానీ, ఇద్దరికి కానీ, ముగ్గురికి కానీ మీకు ఎంత స్తోమత కలిగితే అంతమందికి పెరుగు, అన్నం కలిపి తయారు చేసిన దద్దోజనాన్ని ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన శుభ ఫలితాలను, మెరుగైన ఫలితాలను అయితే మీరు పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.